హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 5వ పాఠమైనటువంటి అడవులు వినియోగం మరియు సంరక్షణ అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కూడా మ్యూచువల్గా అయితే చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ప్రిపేర్ అవుతున్నారో వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మనం చాలా వీడియోస్ అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 8వ తరగతి అన్నమాట. ఇది సాంఖ్యశాస్త్రంలోని 8వ తరగతి. అందులో మనకి 5వ పాఠమైనటువంటి అడవులు వినియోగం సంరక్షణ అనే పాఠం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అడవి అంటే ఏంటి? ఇక్కడ చూసినట్లయితే అడవి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం తడుతుంది. సో అడవుల్లో అడవి జంతువులు, పాములు, పురుగులు, లోతైన గార్జీలు, అదేవిధంగా కొండ చర్యలు, రాళ్ళు ఉంటాయన్న అభిప్రాయంతో కొంతమంది అడవి అంటే భయపడతారు. కొంతమందికి ఎటువంటి భయాలు లేక తమ ఇంటిలో మాదిరిగానే అడవిలో తిరుగుతూ ఆడుకుంటారు. కొంతమందికి అడవులంటే పవిత్ర స్థలాలు, అక్కడి దేవతలను కొలుస్తారు. మరికొంతమందికి అది కలప, వెదురు, బీడి ఆకులు వంటి వనరులు దొరికే ప్రదేశం. సో జంతువులను వేటాడే ప్రదేశం. వీటిని మార్కెట్లో అమ్ముతారు. సో ఇక్కడ అదేవిధంగా వేరువేరు ప్రజలు అడవులను వేరువేరుగా ఉపయోగించుకుంటున్నారు. సో కొంతమంది అడవుల్లో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటూ తమ ఇంటి చుట్టూ కొన్ని కూరగాయలు సాగు చేస్తారు. పళ్ళు, దుంపలు సేకరిస్తారు. చిన్న జంతువులను వేటాడుతారు. కొంతమంది తమ గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు వంటి పశువులను అడవులలో మేపుతారు. కొంతమంది అడవిలో కొంత ప్రదేశం నరికి పోడు వ్యవసాయం చేస్తారు. 6వ తరగతిలో పెనుగోలు కొండలలో నివసించే ప్రజల గురించి చదివారు. కొంతమంది అడవుల్లో చెట్లను, వెదురును నరికి కాగితపు మిల్లులకు, పట్టణాలలో వస్తువులు తయారు చేసే వాళ్లకు అమ్ముతారు. అడవులను పొలాలుగా అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సందర్శక ప్రదేశాలుగా ఆనకట్టలు కట్టి నీటి నిల్వకు రిజర్వాయర్లుగా మార్చవచ్చని కొంతమంది అనుకుంటారు. సో ఇక్కడ చూసినట్లయితే అడవులను ఉపయోగించుకునేది మనుషులు ఒక్కరే కాదన్నది మనం గుర్తుంచుకోవాలి. చెట్లు, మొక్కలు, గడ్డి జాతులు, పక్షులు, పురుగులు, జంతువులు, చేపలు వంటి అసంఖ్యాక జీవులు అడవులలో ఉంటూ వాటిని ఉపయోగించుకుంటాయి. సో కాబట్టి మనం అడవుల గురించి ఆలోచించేటప్పుడు వాటి గురించి కూడా ఆలోచించాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనం అడవిని ఎలా చూస్తామన్న దాన్ని బట్టి దాని నిర్వచనం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం అన్నది ఒక తేలికైన నిర్వచనం. ఇది ఉపయోగకరంగా ఉండే నిర్వచనమే అయినప్పటికీ దీనికి అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు ఎంత విశాలమైనది అన్న ప్రశ్న వస్తుంది. చెట్లతో ఉన్న అంటే ఏమిటి? చెట్లు ఎంత దట్టంగా ఉండాలి? పండ్ల తోటలు వంటి వాటిల్లో కూడా చెట్లు ఉంటాయి. వీటిని అడవులకు తేడా చూపించాలా వద్దా? చెట్ల కింద పెరిగే పొదలు, జంతువులు, పక్షులు, అదేవిధంగా పురుగులు లేకుండా దానిని అడవి అనవచ్చా? మనమిచ్చే ఏ నిర్వచనానికైనా ఇటువంటివే అనేక ప్రశ్నలు చూడవచ్చు. అయినప్పటికీ అడవి అంటే ఒక ఉమ్మడి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలా అడవులలో కింద పేర్కొన్న అంశాలు ఉండవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే విశాలమైన భూభాగం, పొడవు వెడల్పులలో అనేక కిలోమీటర్లు ఉండాలి. సో రెండవది చూసినట్లయితే చెట్లు, దాని కింద పెరిగే పొదలు, మొక్కలు, గడ్డి జాతులు, తీగలు ఇవి పెరగడానికి మానవులు
చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మూడోది చూసినట్లయితే గణనీయమైన జీవ వైవిధ్యత, అనేక రకాల చెట్లు, జంతువులు సహజంగా జీవిస్తూ ఎటువంటి జోక్యం లేకుండా సంతతిని పెంచుకుంటాయి. సో నాలుగోది చూసినట్లయితే భారతదేశంలో చాలా అడవులలో ప్రజలు నివసిస్తుంటారు. అడవులను నాశనం చేయకుండా వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకొని వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే అడవుల చుట్టుపక్కల ఉండే ప్రజలు వాటిని ఆహారం, ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయం పనిముట్లకు, కలప వంటి వంట చెరుకు, పశువులకు మేపడానికి, పూజలు చేయడానికి, ఏకాంతంగా సమయం గడపటం వంటి అనేక అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. సో అడవులకు దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా బజార్లో కలప, అదేవిధంగా వనమూలికలు కొనటం ద్వారా అడవులను ఉపయోగించుకుంటున్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మటం ద్వారా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. అడవుల పలు ప్రయోజనాల మధ్య ఘర్షణలు ఎలా ఏర్పడుతున్నాయో, వీటిని ఎలా పరిష్కరిస్తున్నారో తర్వాత చూద్దామని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అడవులు రకాలు, అవి ఉండే ప్రాంతాలు. ఇక్కడ చూసినట్లయితే అడవులు రకాలు, అవి ఉండే ప్రాంతాలు. అడవులు రకాలు, అవి ఉండే ప్రాంతాలు. ఇక్కడ చూసినట్లయితే అడవులు ఎక్కడ పెరుగుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మట్టి, సూర్యరశ్మి, వర్షపాతం ఉన్న ప్రతి చోట అడవులు పెరిగి ఆర్కిటిక్ ప్రాంతాల్లో, మంచుతో కప్పి ఉండే హిమాలయాల్లో, ఇసుక రాళ్లతో ఉండే ఎడారులలో, ఇసుకతో కూడిన తీర ప్రాంతాల్లో మాత్రం అడవులు లేవు. సో ఈ ప్రాంతాలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల అడవులు పెరిగేవి. అయితే మనుషులు వ్యవసాయం చేపట్టి ఊర్లు, పట్టణాల్లో నివసించడం మొదలుపెట్టిన తర్వాత వ్యవసాయం, గనులు, పండ్ల తోటలు, పరిశ్రమలు అదేవిధంగా వంటి వాటి కోసం అడవులను నరికివేయడం మొదలుపెట్టారు. 20వ శతాబ్దపు ఆరంభం నాటికి వ్యవసాయానికి అనువు కాని ప్రాంతాలలో మాత్రమే అడవులు మిగిలాయి. గుట్టలు, కొండలు ఉన్న ప్రాంతాలు, చిత్తడి భూములు, చాలా చలిగా ఉండే ప్రాంతాలు లేదా జనవాసాలకి దూరంగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే అడవులు మిగిలాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రకరకాల సూచికల ఆధారంగా అడవులను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు చెట్ల సాంద్రతను బట్టి అడవులను వర్గీకరించవచ్చు. చాలా దట్టమైన పొదలతో కూడిన క్షీణతకు గురైన అడవులను వీటిని వర్గీకరించవచ్చు. సో ఈ వర్గీకరణ వల్ల అడవులు ఎక్కడ దట్టంగా ఉన్నాయో, ఎక్కడ క్షీణతకు గురయ్యాయో తెలుసుకోవచ్చు. అడవులలో ఏ రకమైన చెట్లు పెరుగుతున్నాయి అన్న దానిని బట్టి వాటిని వర్గీకరించవచ్చు. వర్షపాతం, ఉష్ణోగ్రతలను బట్టి, పొడిగా తడిగా ఉండే నేలను బట్టి ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వేరు ప్రాంతాల్లో వేరు చెట్లు రకాలు పెరుగుతాయి. ఉదాహరణకు బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే కొనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి. సో ఇక్కడ ఇవి హిమాలయాలలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వేడి ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లో టేకు వంటి కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి. సో ఇవి చూసినట్లయితే చెట్ల సాంద్రత కూడా వర్షపాతం, ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా కొన్ని అడవుల గురించి మనం కింద తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మొదటగా మనం సతత హరిత అడవుల గురించి తెలుసుకున్నట్లయితే చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాలు సతత హరిత అడవులు. ఇవి వచ్చేసి మనకి కేరళ, అండమాన్లలో హరిత ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లు అనమాట. హరిత అడవులు అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండే అడవులు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి ఇవి? మన ఇండియాలో అయితే కేరళ అండ్ అండమాన్లో ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి ఏమైనా బిట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు అయితే అవి రివిజన్గా ఉపయోగపడతాయి. ఇలాంటి బిట్లు మనకి టెట్లోనే కాదు, డిఎస్సిలో కూడా ఇలాంటి మనకి చాలాసార్లు సంధించడం అయితే జరిగింది. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే చెట్ల ఆకులు రాల్చడానికి, తిరిగి చిగుళ్ళు తొడగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది. కాబట్టి అవి ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. నిరంతరం ఎదగడానికి తేమ, అదేవిధంగా వేడిమి
అందుతూ ఉంటాయి. కాబట్టి ఇలా జరుగుతుంది. అదేవిధంగా ఒక రకం చెట్లు ఆకులు రాల్చినప్పుడు మరొక రకం చెట్లు ఆకులతో పచ్చగా ఉంటాయి. కదంబం, వెదురు, నేరేడు వంటి చెట్లు ఈ అడవులలో ఉంటాయి. ఇటువంటి అడవులు తెలంగాణలో లేవు. తెలంగాణలో ఏ అడవులు ఉంటాయి? ఆకురాల్చే అడవులు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హిమాలయాల్లో వివిధ రకాల సతత హరిత అడవులు ఉన్నాయి. ఇవి సంవత్సరం అంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు. సతత హరిత చెట్లు. సో ఇక్కడ అడవులు ఉన్నాయి, కానీ ఏ చెట్లు పెరుగుతాయి? అక్కడ దేవదారు చెట్లు పెరగడం జరుగుతుంది. అయితే వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరి ఉంటాయి. సో ఈ చెట్ల పూలు పూయవు, కానీ శంకువుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి. వీటిని శృంగాకారపు అడవులు అని పిలుస్తారు. సో మనకిప్పుడు హిమాలయాల్లో ఏ అడవులు ఉంటాయి? శృంగాకారపు అడవులు ఉంటాయి. ఎలాంటి చెట్లు పెరుగుతాయి? దేవదారు చెట్లు పెరుగుతాయి. సో వీటిని ఏమంటాం మనం? సతత హరిత అడవులు అంటాము. సో సతత హరిత అడవులు అంటే ఏంటి? ఎల్లప్పుడూ పచ్చగా ఉండే అడవులు అన్నమాట. సో ఈ చెట్లు మంచు కురిసే ప్రాంతంలో పెరుగుతాయి. సో ఏదైనా బిట్స్ ఉంటే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. కాబట్టి ఆకుల మీద మంచు నిలవకుండా అవి సూదుల్లాగా సన్నగా ఉంటాయి. సో చెట్టు కూడా పెంకుటిల్లు కప్పు మాదిరి మధ్యలో ఎత్తుగా ఉండి మంచు నిలవకుండా రెండు వైపులా కిందికి ఉంటుంది. దేవదారు చెట్లు అలా ఉంటాయని మనకు ఇవి దేవదారు చెట్లు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ కనుమలలోని అనేముడిలోని సతతహరిత అడవులు, కింద చూసినట్లయితే హిమాలయాల్లోని గుల్మార్గ్లో మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దేవదారు చెట్లు అనమాట. ఇవి వచ్చేసి మనకి దేవదారు చెట్లు. ఇవే మనకి కేరళలో ఉన్నటువంటి అడవులు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆకురాల్చే అడవులు. కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. సో ఆకురాల్చే అడవులు ఏంటి? కొన్ని నెలల పాటే వర్షాలు ఉంటాయంట అక్కడ. సో తర్వాత పొడి వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు ఉంటాయి. సో బాగా వేడిగా ఉండే నెలల్లో ఈ చెట్లు ఆకులను రాలుస్తాయి. సో చెట్లు ఆకుల ద్వారా తేమ నష్టమవుతుంది. కాబట్టి వేడిగా ఉండే నెలల్లో ఏం చేస్తాయి? ఆకులను రాల్చడం ద్వారా తేమ నష్టం కాకుండా చేసుకుంటాయి చెట్లు తమ ఆహారం తయారు చేసుకునేలా వానాకాలం నాటికి అవి కొత్త ఆకులు వేస్తాయి. అవి ఆహారం మళ్ళీ తయారు చేసుకోవడానికి మళ్ళీ వర్షాకాలంలో కొత్త ఆకులని వేయడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వానలు అతి కొద్ది నెలలు మాత్రమే పడతాయి. తెలంగాణ ప్రాంతంలో సంవత్సరంలో ఎక్కువ కాలం వేడిగా ఉండడం వల్ల ఎక్కువగా ఆకురాల్చే అడవులే ఉన్నాయి. ఎక్కడ? తెలంగాణలో. ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా ఆకులు రాల్చే అడవులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒక రకము ఎక్కువ వర్షం, మరొక రకంలో తక్కువ వర్షం పడుతుంది. సో ఎక్కువ వానలు పడే ప్రాంతం ఆకురాల్చే అడవులలో వేగి, ఎగిస, మద్దిని మనం ఏమంటాం? అర్జున, బండారు, జిట్రేగి వంటి చెట్లు ఉంటాయి ఇక్కడ ఎక్కువ వర్షం పడే దగ్గర. అదే అడవులు తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్ మరియు భద్రాద్రి జిల్లాలో మనకి ఇవి ఎక్కువ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎప్పటికీ ఎక్కువ వర్షపాతం అనేది నమోదు కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి, అవి మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ చూసినట్లయితే వేసవిలో టేకు చెట్లు ఆదిలాబాదు, అదేవిధంగా టైగర్ రిజర్వ్ అడవులు అమ్రాబాద్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. సో తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో మద్ది, టేకు, వెగిస, వెలగ, ఎగిస, ఏపి, తునికి, ఇక్కడ చూసినట్లయితే చిగురు, అదేవిధంగా బిల్లు, వేప, దిర్శన,
బురుగ వంటి చెట్లు ఉంటాయి. ఈ రకమైన అడవులు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో విస్తృతంగా మనకి మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి అని మనం ఇక్కడ చదువుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ముళ్ళ పొదలు అంటే ముళ్ళ అడవులు చూసినట్లయితే చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. సో ఇక్కడ తుమ్మ, అదేవిధంగా బలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి. ఇటువంటి అడవులు నల్గొండ, మహబూబ్ నగర్ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అని మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ ముళ్ళ పొదలకు సంబంధించింది ఇక్కడ చూడవచ్చు మనం పిక్చర్లో. సో ఈ జిల్లాలలో వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉండి ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నాయని మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రకమైన చెట్లకు చాలా చిన్న ఆకులు, ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి. ఈ రకమైన అడవులు అంత దట్టంగా ఉండవు. తక్కువ చెట్లు, పొదలు, ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే సముద్ర తీరపు చిత్తడి అడవులు. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఉప్పు నీటిని సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. సముద్ర అలలు ఈ ప్రాంతాలను రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తర్వాత వెనక్కి తగ్గుతాయి. అంటే కొన్ని గంటల పాటు ఉప్పు నీటితోనూ కొన్ని గంటల పాటు నీళ్లు లేకుండా ఉంటుందన్నమాట ఆ ప్రాంతం. ఈ అడవులను మడ అడవులు అంటాం. మ్యాంగ్రూవ్స్ మనకి ఎక్కువ పశ్చిమ బెంగాల్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బతకడానికి ఈ చెట్లు కొన్ని ప్రత్యేకతను అలవర్చుకుంటాయి. సో ఇక్కడ ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిలి, బెల్ల వంటి ఈ ప్రాంతాల్లో ఉండే ప్రధానమైన చెట్లు అని మనకి ఇక్కడ పాఠ్యభాగంలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో అడవులు. మన రాష్ట్రంలోని ముఖ్యమైన అడవుల గురించి తెలుసుకున్నారు. అయితే మన అడవులు ఎంత పెద్దవి, అవి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా తెలుసుకుందాం రండి అని ఇక్కడ మనకి పాఠంలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో 26,904 చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలో 26,904 చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో ఇది 24% లేదా పావు వంతు. అయితే ఇది మొత్తం అడవి కాదు, కేవలం 16.74% విస్తీర్ణంలో అడవి అనగల చెట్లు ఉన్నాయి. అంటే 7% అడవులు వాస్తవానికి చాలా తక్కువ చెట్లతో, ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి. ఉన్న కొద్ది అడవి కూడా చెట్లు నరకడం వల్ల, ఆక్రమణల వల్ల, గనుల త్రవ్వకం వల్ల తగ్గిపోతూ ఉంది. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 30 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతుంది. 30 చదరపు కిలోమీటర్ల మేర అడవి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో పచ్చదనానికై చొరవ. ఈ కారణంగా తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచడానికి భారీగా మొక్కల పెంపకాన్ని 2015లో ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే 4 సంవత్సరాల కాలంలో 230 కోట్ల మొక్కలను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో మనం భాగంగా పాఠశాలలు, ఇక్కడ చూసినట్లయితే మనం 6వ తరగతి లాస్ట్ పాఠంలో చూసినాము, అదే అన్నమాట. ఇక్కడ దీని కాన్సెప్ట్ అంతా అక్కడ ఉంటుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు మరియు కార్యాలయాల ప్రాంగణం వంటి బహిరంగంగా స్థలాలలో అన్ని చెరువు కట్టలపై, రోడ్లపై, 2 వైపులా ప్రజల నివాస ప్రాంతంలో మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే నేల కోతను నివారించడం. సో పెరిగిన పచ్చదనం, అధిక వర్షపాతం మరియు సమృద్ధమైన నీటి వనరులు సహాయపడుతుంది. ఇది నేల కోతను నిరోధిస్తుంది. మనకు ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. అందువలన రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకం మీద దృష్టి పెడుతుంది. సహజ మరియు సామాజిక వాతావరణం యొక్క సంరక్షణ, పునరుద్ధరణ మరియు అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రధాన సమస్యగా ఉంది. ఇందులో సహజ వనరులు పరిరక్షణ, కాలుష్యం
నివారణ మరియు భూమి యొక్క సుస్థిరమైన ఉపయోగం కలిసి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అడవులు ఇక్కడ గిరిజన ప్రజలు అడవులు చూసినట్లయితే అడవులను ఉపయోగించుకుంటూ అడవుల్లోనే నివసించే మనుషులు లేకుండా మన దేశంలో అడవులను ఊహించుకోవడం కష్టం. మన రాష్ట్రంలో అత్యంత పేదల జీవనానికి అడవులు కీలకమైన వనరులు. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఆ అడవిని బేస్ చేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇక్కడ తెలంగాణలో కొద్దిమంది ప్రజలు అడవుల నుంచి అనేక వస్తువులు సేకరించి వీటిని కులపేతర అటవీ ఉత్పత్తులు అంటారు. ఇక్కడ చూసినట్లయితే స్థానిక మార్కెట్లో అమ్మటం ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు. ప్రజలు సేకరించే అటవీ ఉత్పత్తుల జాబితాను మీరు తయారు చేసి ఉంటారు. అయితే ప్రజలు సేకరించే ఉత్పత్తుల జాబితా చాలా పెద్దది. దాంట్లో 60 దాకా వస్తువులు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడిన వాళ్ళలో గిరిజనులు అందరికంటే ముఖ్యమైన వాళ్ళు. గిరిజన ప్రజలు వేల సంవత్సరాలుగా అడవుల్లో ఉంటూ వాటిని కాపాడుతూ వాటిని తమ జీవనోపాధికి ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళ గురించి ఇంతకు ముందు తరగతిలో మీరు చదివారు అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈనాటికి కూడా తెలంగాణలో 60% మంది అడవులు గిరిజనుల నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నాయి. సో అదేవిధంగా రాష్ట్రంలోని గిరిజనుల్లో 60% మంది అడవులలో నివసిస్తున్నారు. సో గిరిజనులు అడవులను ఎలా ఉపయోగించుకుంటున్నారు? పెనుగోలు కొండల్లోని ప్రజలు అడవులను పోడు వ్యవసాయానికి, పండ్లు, దుంపలు వంటి ఆహార పదార్థాలను అమ్మటానికి, బీడి ఆకులు, మూలికలు, వెదురు, చింతపండు వంటివి సేకరించడానికి ఉపయోగించుకుంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మైదాన ప్రాంత గ్రామాలలో మాదిరి గిరిజన ప్రజలలో భూమి వ్యక్తిగత ఆస్తి అన్న భావన లేదు. గ్రామ పెద్దల అనుమతితో తెగలోని సభ్యులందరూ అడవిని ఉపయోగించుకుంటారు. సో ప్రతి కుటుంబానికి కొంతమేర భూమి మీద సాంప్రదాయ హక్కు ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణలోని అడవులు మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటాయని ఇక్కడ గ్రీనరీలో మనకు చూసినట్లయితే శుష్క ఆకురాల్చే అడవులని, అదేవిధంగా జిల్లాల సరిహద్దులని, అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం అడవి గురించి మనం ఇక్కడ చూడవచ్చు ఆ పటంలో. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పోడు వ్యవసాయం అంటే ప్రతి కొద్ది సంవత్సరాలకు సాగు చేసే భూమి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ యాజమాన్యానికి సంబంధించి స్థిరమైన రికార్డులు ఏమీ ఉండవు. అంతేకాకుండా జనాభా పెరిగి కొత్త కుటుంబాలు ఏర్పడినప్పుడు కొత్తగా అడవిని నరికి సాగు చేయడానికి గ్రామ పెద్దలు వాళ్లకు అనుమతి ఇస్తారు. బ్రిటిష్ పాలనకు ముందు అడవులను గిరిజనులు తమవిగా భావించేవారు. అయితే అది వాళ్లకు పవిత్ర ప్రదేశం. అడవికి జంతువులకు నష్టం వాటిల్లకుండా అడవిని ఉపయోగించుకునేవారు. జంతువులను వేటాడినప్పుడు, పోడు కోసం అడవిని నరికినప్పుడు అవి పునరుద్ధరణ చెందేలా చూసేవారు. రైతు కుటుంబం పొలాల సంరక్షణ చేపట్టినట్లు గిరిజనులు అడవులను సంరక్షిస్తూ వాటిని ఉపయోగించుకునేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో గిరిజనులు క్రమేపీ అడవులపై తమ అధికారాన్ని, హక్కులను కోల్పోయారు. అప్పటి నుంచి అడవులు వేగంగా అంతరించి పోయాయి. ఇది 2 రకాలుగా జరిగింది. మొదటిది ఏంటంటే రైలు మార్గాలు నిర్మాణం, ఓడల తయారీ, కర్మాగారాలు, గనులు, ఇల్లు, చెక్క సామాను వంటి వాటి కోసం కలపకు గిరాకీ గణనీయంగా పెరగటం. 7వ తరగతిలో చదివినట్లు కాగితపు మిల్లు వంటి అనేక పరిశ్రమలకు గుజ్జునిచ్చే కలప పెద్ద మొత్తంలో కావాలి. ఈ రకమైన ఒత్తిడి వల్ల చాలా విస్తీర్ణంలో అడవులను నరికేసి కలపను అమ్ముకున్నారు. సో అనేక ప్రాంతాల్లో తేయాకు, కాఫీ, రబ్బరు వంటి తోటలు పెంచడానికి, తర్వాత కాలంలో వేగంగా పెరిగే నీలగిరి అంటే యూకలిప్టస్, వెదురు చెట్లు పెంచడానికి అడవులను నరికివేశారు. ఈ విధంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సో రెండోది మనం చూసినట్లయితే ఇక్కడ
తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు నిజాం ప్రభుత్వం చట్టాలను చేసింది. సో అడవులను రక్షిత అని, రిజర్వ్ అని అడవులను వర్గీకరించడం జరిగింది. దాని ద్వారా గిరిజనులకు అటవీ వినియోగదారులకు సంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టం అనుమతించలేదు. రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు. రక్షిత అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చు. నెత్తి మీద కట్టెలు మోసుకు వెళ్ళవచ్చు. సొంత అవసరాలకు అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు. పశువులను మేపుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా చెట్లు కొట్టడంపై అనేక షరతులు ఉన్నాయి. అటవీ శాఖ విధించిన పరిమితులకి మించి పశువులను మేపకూడదని ఇక్కడ మనకు షరతులు ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి. ఒకటో దాంట్లో బ్రిటిష్ వాళ్ళు ఏమైతే చేశారో అదేవిధంగా సెకండ్ దాంట్లో వచ్చేసి నిజాం ప్రభు ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చాడు ఆ అడవుల గురించి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే కానీ అడవులలో చాలామంది వాటిపై ఆధారపడి జీవిస్తున్నారని మనకు తెలుసు. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకోలేదు. అటవీ ప్రాంతం అని నిర్ధారించే లేదా గుర్తించే సమయంలో గిరిజనులు వాడుకుంటున్న అడవి ప్రభుత్వానికి చెందిన అడవిగా ప్రకటించింది. మైదాన ప్రాంతాల గ్రామాలలో మాదిరి కాకుండా గిరిజనులు ఎటువంటి యాజమాన్య పట్టాలు, రికార్డులు లేకుండా వాటిని సాగు చేయడం వల్ల ఇలా జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గోండులు స్థిర వ్యవసాయం చేసేవారు. కానీ కోలాంలు వంటి తెగలు కొండల మీద పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. స్థిర వ్యవసాయం చేసే గోండులు కూడా కొంత భూములను బీడుగా పెట్టి మార్చి 2 సంవత్సరాలకు ఒకసారి సాగు చేసేవారు. సో ఇక్కడ రిజర్వ్ అడవులను గుర్తించే ప్రక్రియ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోలేదు. ఒక్క కలం పొట్టుతో గిరిజనుల హక్కులను చెల్లకుండా పోయాయి. వాళ్ళని బలవంతంగా అడవుల నుంచి తొలగించసాగారు. ఒక్క చర్య ఫలితంగా తమ సొంత ప్రాంతంలో గిరిజనులు నిరాశ్రయులైపోయారు. ఇంతటితో ఆగకుండా ప్రభుత్వం ఇతర ప్రాంత జమీందారులకు, రైతులకు ఈ భూమి వ్యవసాయానికి ఇచ్చి ఆదాయం పొందాలన్న ఆతృతలో ఉంది. ఏ హక్కులు లేకుండా పోయిన గిరిజనులు ఇప్పుడు ఈ భూముల వద్ద కూలీలుగా పనిచేయాల్సి వచ్చింది. గిరిజనులు సాగు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన భూములకు వాళ్ళు పెద్ద మొత్తంలో శిస్తులు కట్టాల్సి వచ్చేది. సో ఈ మొత్తాలు చెల్లించడానికి వాళ్ళు తరచూ వ్యాపారస్తుల నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చేది. చివరికి తమ భూముల్ని ఆ వడ్డీ వ్యాపారులకే అమ్ముకోవాల్సి వచ్చేది. ఆ విధంగా తమకు ఉన్న కొంచెం భూమిని సైతం చాలామంది కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన అటవీ శాఖకు అడవుల రక్షణ, కొత్త చెట్ల నాటకం, అడవుల నుంచి పంట తీయటం అంటే బాగా పెరిగిన చెట్లు నరికి వాటిని అమ్మటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేయడం వంటి బాధ్యతలు ఉండేవి. సో అటవీ శాఖ అధికారులుగా సాధారణంగా దూర ప్రాంత ధనిక కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. గిరిజనులకు ఏమీ తెలియదని, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళని ఈ అధికారులు భావించేవారు. గిరిజనుల పట్ల ఏమాత్రం సానుభూతి ఉండేది కాదు. నిస్సహాయులైన గిరిజనులను వాళ్ళు దోపిడీకి గురి చేసేవాళ్ళు, మోసగించేవాళ్ళు, నిత్యము వేధించేవాళ్ళు. అటవీ సంరక్షణ పేరుతో 1920లలో అడవి నుంచి పెద్ద ఎత్తున గిరిజనులను తొలగించారు. ఈ చర్యలు 1940 వరకు కొనసాగాయి. సో దీనివల్ల గిరిజనులు అంతులేని అభద్రతకు గురయ్యారు. గిరిజనులు వీటిని వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడారు. ఈశాన్య ప్రాంతం వంటి వాటిలో ప్రభుత్వం నుంచి కొంత రక్షణను కూడా పొందగలిగారు. సో స్వతంత్రం వచ్చిన సమయంలో గిరిజన ప్రజలను అడవులలో తమ సాంప్రదాయ జీవితాలు కొనసాగించడానికి వదిలేలా లేదా స్థిర వ్యవసాయం, ఆధునిక విద్య, పారిశ్రామిక పని అవలంబించేలా చేయాలా అని జాతీయ నాయకులు చర్చించారు. సో ఇక్కడ 1988 నుంచి 90లలో వచ్చిన మార్పు చూసినట్లయితే గిరిజనులకు అడవులపై ఎటువంటి హక్కులు ఇవ్వకుండా వాళ్ళ అభివృద్ధి గురించి
లేమని, అదేవిధంగా వాళ్ళ క్రియాత్మక భాగస్వామ్యం లేకుండా అడవులను సంరక్షించలేమని 1988 నాటికి ప్రభుత్వం గుర్తించింది. అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలలో గిరిజన ప్రజలు భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా జాతీయ అటవీ విధానం 1988లో గుర్తించింది. అడవులలో వాటి చుట్టుపక్కల నివసించే ప్రజలకు లాభసాటి ఉపాధి కల్పించాలని కూడా ఇది గుర్తించింది. అడవుల రక్షణలోను, క్షీణత గురైన అడవుల అభివృద్ధిలోను అడవులకు దగ్గరగా నివసిస్తున్న గ్రామ ప్రజలకు భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. సో ఇక్కడ క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణ, అభివృద్ధిలో అటవీ శాఖ, అటవీ పల్లె ప్రజల మధ్య క్రియాశీల సహకారానికి ఇది శ్రీకారం చుట్టింది. ఈ విధంగా 1988లో ఆచరణలోకి వచ్చిన కొత్త విధానం ఉమ్మడి అటవీ యాజమాన్యానికి జేఎఫ్ఎం అనే దారి తీసిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో భాగంగా అటవీ శాఖ, స్థానిక ప్రజలు కలిసి చెట్లు నాటుతారు. క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణను చేపడతారు. గడ్డి, ఇతర చిన్న చిన్న అడవి ఉత్పత్తులను వినియోగించుకోవడానికి ఇక్కడి ప్రజలను అనుమతించారు. సో ఈ కార్యక్రమానికి ప్రజా అటవీ యాజమాన్యం CFM అని తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చిందనమాట. అటవీ శాఖ, స్థానిక ప్రజలు కలిసి పనిచేసేలా ఈ కార్యక్రమం సహాయపడుతుంది. సో కానీ గిరిజనులు అంతకు ముందు నుంచి సాగు చేస్తున్న పోడు భూములను అటవీ పునరుద్ధరణ కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో అటవీ జంతువులు, అదేవిధంగా సంరక్షణకు పులులు, అభయారణ్యాలు అనేకం ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అటవీ హక్కుల చట్టం 2006 ఈ మార్పునకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. సో పోరాడుతూ వచ్చారు. వీళ్ళ తరపున అనేక స్వచ్ఛంద సంస్థలు నిలబడి అడవులపై గిరిజన హక్కు కోసం జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయి. సుదీర్ఘ చర్చల తర్వాత 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది. గిరిజనులకు చెందిన అడవులలో వాళ్లకు సంప్రదాయంగా వస్తున్న హక్కులను తిరస్కరించి గత 200 సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారి అంగీకరించారు. సో గిరిజనుల హక్కులు పునరుద్ధరించకుండా అడవులను సంరక్షించడం అసాధ్యమని గుర్తించారు. ఈ కొత్త చట్టం చేయడానికి 3 ప్రధాన కారణాలను అది పేర్కొంది. ఇక్కడ ఒకటవ చూసినట్లయితే అడవులను సంరక్షించడమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధి కల్పించడం, ఆహార భద్రత ఉండేలా చూడడం అనేది ఒకటి. అదేవిధంగా రెండవది చూసినట్లయితే అడవుల సుస్థిరత మనుగడలో అంతర్భాగమై అటవీ వాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను వలస పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తించలేకపోవడం వల్ల చారిత్రక అన్యాయం జరిగింది. మూడవది చూసినట్లయితే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివి నిర్వాసితులైన వారితో సహా అటవీవాసుల భూమి హక్కులు, అటవీలోకి వెళ్ళే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించడం ఈ చట్టం వల్ల అటవీవాసులకు, సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి. సాగు చేస్తున్న భూములకు చట్టాలు వచ్చాయి. ఈ చట్టాన్ని సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అనేక మంది ఈ చట్టం వల్ల అడవులను సంప్రదాయంగా వస్తున్న కుటుంబ అవసరాల కోసం కాకుండా ఇతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించడం వల్ల అడవులు మరింతగా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు విరుద్ధంగా కొంతమంది సంప్రదాయంగా అటవీ సంరక్షణ చేస్తున్న అటవీవాసులను ప్రధాన రక్షకులుగా చేయటం ద్వారా అడవులను ఇంకా బాగా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. సో ఇక్కడ మనకి
సో ఇక్కడ కీలక పదాలు ఒకసారి మనం చూసినట్లయితే అడవుల పునరుద్ధరణ, అడవులు నరికివేయడం, అటవీ యాజమాన్యం, అటవీ హక్కుల చట్టం, రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, ఇవన్నీ కూడా మనకు కీలక పదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో అటవీ హక్కుల గురించి, గిరిజనుల అటవీ హక్కుల గురించి, వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ హక్కులు కల్పించడం జరిగిందో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో బ్రిటిష్ వాళ్ళు, అదేవిధంగా నిజాం ప్రభు ఇచ్చినటువంటి అటవీ మీద నిబంధనల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అడవి రకాలు ఉన్నాయి కదా, అవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.